హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. మామిడికాయ పులిహోర చేద్దామండి. టేస్టీ మామిడికాయ పులిహోర ఈ టైమే కదా చేసుకునేది. చూడండి ఎట్లా చేద్దామో చూపిస్తా. స్టార్ట్ చేద్దామా? మళ్ళీ చెప్తా. మామిడికాయ ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. ముందు కడిగి తుడిచి మామిడికాయ కడుక్కొని తుడుచుకొని ఇలా పొట్టు అంతా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేద్దాము. మీడియం ఉండే హోల్స్ నుంచి చేసుకోవాలి. మరీ లావుదైతే కూడా ఉడకదు జల్ది. ఇట్లా లావు హోల్స్ ఉన్నదైతే ఉడకదు. కొంచెం మీడియం ఉండాలి. ఇదే మరీ సన్నం ఉంది కదా, ఇంత సన్నం కూడా వద్దు, ముద్దలాగా అవుతుంది. ఇంత కొంచెం మీడియం హోల్స్ ఉన్న దాని సైడ్ గ్రేట్ చేసుకోవాలి. అయిపోయిందండి. పిక్ వచ్చే వరకు గ్రేట్ చేసిన. ఇది పక్కకు పడేయచ్చు. ఇంకా చూడండి, ఇది ఒక కప్ అవుతుంది. ఒక కప్ అవుతుంది. ఎక్కువ పులుపు తినే వాళ్ళు కప్పు బియ్యం వేసుకోవాలి. లేదంటే కప్నర బియ్యం వేసుకొని చాలా సరిపోతుంది. ఎక్కువ పులుపు తినే వాళ్ళకు కప్నర బియ్యం అన్నం చేసుకోండి. బాగా పులుపు తినే వాళ్ళు కప్పు గ్రేట్ చేసిన మామిడికాయకి ఒక కప్పు బియ్యం సరిపోతుంది. స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. సరిపడా ఆయిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, మాడిపోతుంది. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొన్ని పల్లీలు, 4-5 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. చిన్న మంట మీద వేయించండి, మాడొద్దు. ఇవన్నీ వేగేసరికి పల్లీలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు మనం తీసుకున్న దాన్ని బట్టి కారాన్ని బట్టి వేయండి. కొంచెం కరివేపాకు వేయించాలి. స్లో పెట్టుకొని మీదే పెట్టుకోండి. మంట ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి. అది వేసుకుంటే కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇంగువ తినని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. చలో, ఇవన్నీ వేగిపోయినాయి. కొద్దిగా పసుపు ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే అన్నం ఉడికేటప్పుడు అన్నం వేసినా సరిపోతుంది. కొంచెం వేయండి, మరీ ఎక్కువ డార్క్ ఉంటే బాగుండదు. లైట్గా వేయండి పసుపు. దీనిలో వేయకుండా అన్నం ఉడికేటప్పుడు వేసినా కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనము గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోతో ఇది వేసేయండి. దీన్ని 1 నిమిషం వేగనిద్దాము. ఇట్లా కొంచెము తురుము కనబట్టేట్టు ఉండాలి. మనం మిక్సీ పడితే చట్నీలాగా ముద్దలాగా వస్తుంది, అది బాగుండదు. ఇట్లా తురుము మన నోటి తగిలితేనే, తురుము అయితేనే ఇట్లా పొడి వస్తుంది కాబట్టి బాగుంటుంది. మిక్సీ పట్టారు ఎప్పుడైనా తొందరగా అయితే, కానీ మిక్సీ పట్టకూడదు. మిక్సీ పడితే బాగుండదు. ఇది మామిడికాయ ముక్కలు అవి నోటికి తగిలితేనే బాగా వస్తుంది. వన్ మినిట్ వేగింది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేయాలి. అన్నం కూడా ఉంది కదా, అన్నంని దృష్టిలో పెట్టుకొని అన్నంకి దీనికి సరిపడేటట్టు వేయాలి. లేకపోతే అన్నంకి కలిపినప్పుడు కొంచెం తక్కువ పడితే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. ఎక్కువైతే తినలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఏం ఉడకక్కర్లేదు, మామూలుగా కొంచెం వేగితే చాలు. ఇంకా వేగింది. దీనిలో కొంచెం కొబ్బరి కూడా వేద్దాము. కొబ్బరి కూడా ఇష్టము వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది పచ్చి కొబ్బరి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, ఇంట్లో లేకుండా కూడా అవాయిడ్ చేయొచ్చు. కొబ్బరి కూడా వేసి ఇంకా బాగా టేస్ట్ వస్తుందని వేస్తున్నా. వేగిందండి. కొద్దిగా మెంతి పొడి వేయండి, ఒక చిటికెడు, బాగుంటుంది. ఉట్టి మెంతి పొడి అండి, జీలకర్ర మెంతి పొడి కాదు ఇది. ఉట్టి మెంతి పొడి ఉంటే వేసుకోండి, లేకున్నా పర్వాలేదు, ఉంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది అంతే. చలో, అయిందండి ఇది. ఇప్పుడు రైస్ వేసేద్దాము. మనం ముందు వండి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేద్దాము.
అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది. కొత్త బియ్యం అయితే జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు కొత్త బియ్యం కూడా వస్తాయి కదా, జాగ్రత్తగా వేసుకోండి. మెత్తగా అయిపోయిందనుకో అసలు తినబుద్ధి కాదు. ఇట్లా కలుపుకుంటా ఫస్ట్ కొంచెం వేసి మంచిగా అంతా పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ మిగతానే వేసుకుందాము. వేసేస్తున్నా చూడండి. ఇట్లా దీనిలో అయినా వేయచ్చు. పోపునంతా ఒక డిష్లో అన్నం తీసుకున్నాం, దాంట్లో గుమ్మరిచి కూడా కలుపుకోవచ్చు. పొయ్యి మీద ఉండాలని ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలిపేద్దాము. కొత్తిమీర వేసి లాస్ట్కి ఇది కూడా కలిపేద్దాము. చలో అయిపోయిందండి మామిడికాయ పులిహోర. ఇప్పుడు సమ్మర్లో మామిడికాయలు వస్తాయి, పచ్చి మామిడికాయలు ఈ టైంలో వేసుకోగలుగుతాము. ఈ టేస్ట్ మిస్ కాకూడదు. ఈ టైంలో ఇలా చేసుకొని తినండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు. మళ్ళీ పచ్చి మామిడికాయలు దొరికినా కూడా ఇంత టేస్ట్ ఉండే, మనం కాలంలో వచ్చిన మామిడికాయలు ఉన్నంత టేస్ట్ ఎప్పుడంటే అప్పుడు వచ్చే మామిడికాయలు ఇంత టేస్ట్ ఉండే. ఈ కాలంలో మామిడికాయ పులిహోర చేసుకోవడానికి వీలవుతుంది. పండగలప్పుడు కూడా ఇది చేయటం ఈజీ. చింతపండు మరగబెట్టి చేసే బదులు ఇది చేయటం చాలా ఈజీ. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో చూడాలి. ఉప్పు కలుపుకొని అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. కొంచెం తక్కువ పడదండి, కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాము. అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీద్దాము. ఇదండి మామిడికాయ పులిహోర. మీరు కూడా చేసి చూడండి. మామిడికాయలు వచ్చే కాలంలో వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఏ టైంలో అంటే ఆ టైంలో ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కానీ ఇంత టేస్ట్ రాదు. అందుకని ఈ టైంలో చేసి చూడండి. మీరు తినండి, పిల్లలకు పెట్టండి. చాలా టేస్టీ మామిడికాయ పులిహోర ఈజీగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.